ప్రకటన చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాలలోని జడ్పీహెచ్ఎస్ మాజీ హెడ్ మాస్టర్ మాధవిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పీఎం శ్రీ పథకం కింద పాఠశాలలకు మంజూరైన నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రికార్డు పరిశీలించడానికి వచ్చిన ఆడిట్ అధికారి యోగేంద్రనాథ్ ఎంఈఓ సైదానాయక్పై మాధవి దాడికి పాల్పడింది. ఈ విషయం సీరియస్గా తీసుకున్న విద్యాశాఖ అధికారులు మాధవిని సస్పెండ్ చేశారు. అనంతరం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది. ఇక నల్గొండ జిల్లా చిట్యాలలోని జడ్పీహెచ్ఎస్ మాజీ హెడ్ మాస్టర్ మాధవిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇక చర్యలు తీసుకుంటున్నారు. పీఎం శ్రీ పథకం కింద పాఠశాలలకు మంజూరైన నిధులను దుర్వినియోగం చేశారన్న ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సైదులు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తుంటే పవిత్రమైనటువంటి వృత్తిలో ఉంటూ ఆయా పాఠశాలకు సంబంధించినటువంటి వచ్చిన నిధులని దుర్వినియోగం చేస్తూ కాసులు గడిస్తున్నారనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని చెప్పాలి. నల్గొండ జిల్లా చిట్యాల ఏదైతే స్కూల్లో పనిచేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తే ఎవరైతే ఆ హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎం పైన విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు పోలీసులు కేసులు పెట్టేటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా చిట్యాల జడ్పీహెచ్ఎస్ లో మాధవి గత కొంతకాలంగా హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఆ పాఠశాలకు 6,80,000 రూపాయల నిధులైతే మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది టోటల్ గా కూడా ఏదైతే ఆ పాఠశాల ఉందో ఆ పాఠశాలకు సంబంధించి డెవలప్మెంట్ కోసం మాత్రమే ఈ నిధులు మంజూరు చేసినట్టు తెలుస్తా ఉంది. ఆమె ఈ విషయంలో మాత్రము ఏదైతే ఆ విధులు పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఎవరైతే హెడ్ మాస్టర్ మాధవి ఉందో ఆ హెడ్ మాస్టర్ అదే స్కూల్లో పనిచేసినటువంటి కొందరు ఉపాధ్యాయులు మాధవి పైన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అంత ముందుకే ఆమెతోనూ ఈ విషయాన్ని చర్చించినప్పటికీ కూడా ఆమె తీరు మారకపోవడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో విషయం సంబంధించి కూడా ఇదే విషయానికి సంబంధించి కూడా ఎవరైతే జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నారో తన ఎవరైతే జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయం పైన విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. దాంతో విషయంపై విచారణకు వచ్చినటువంటి ఆడిట్ అధికారి ఎవరైతే యోగేంద్రనాథ్ ప్లస్ దాంతో పాటుగా ఎంఈఓ సైదానాయక్ పై మాధవి దాడి చేసి దానికి సంబంధించినటువంటి రికార్డులను చింపేసే ప్రయత్నం చేసిందంటూ కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా విచారణ కోసం వచ్చినటువంటి జిల్లా ఉన్నతాధికారులపై దాడి ఏంటి అని మాధవి పైన ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఈ విషయం అయితే జిల్లాలో హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రస్తుతం మాధవిని అయితే సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే టోటల్ గా జిల్లా ఏదైతే స్కూల్ ఉందో స్కూల్ డెవలప్మెంట్ కోసము కేటాయించినటువంటి నిధులని ప్రధానంగా దుర్వినియోగం చేస్తూ సొంత అవసరాల కోసము వినియోగించుకోవడంతో పాటు ప్రధానంగా
ఎవరైతే స్కూల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, మిగతా టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయులు టీచర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు అడిగే క్రమంలో వాళ్ళపైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితికి సంబంధించి కూడా ఈ విషయం అయితే జిల్లాలో హాట్ టాపిక్ గా నడుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే డిఓ భిక్షాపతి కూడా దీనిపైన సీరియస్ గా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే మాధవ్ ఉందో ఆమెను ఇప్పుడు విధుల నుంచి కూడా తొలగించినట్టు కూడా తెలుస్తా ఉంది వరండి. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్. టేబుల్ గుర్తుకుంది దెబ్బకు వాసింది. మళ్ళీ మాకంటే ముందే పోలీస్ స్టేషన్కి వచ్చి మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. తీసుకోవట్లేదు.